Hi friends, good morning from Ooty. Welcome back to our channel Guna Rupa travel vlogs. చూసారు కదా ఇప్పటివరకు మా బెంగళూరు టు ఊటీ కొడైకెనాల్ అండ్ మున్నార్ సిరీస్. ఈరోజు యాక్చువల్గా డే 4 ఆఫ్ అవర్ ట్రిప్. టుడే వీఆర్ ట్రావెలింగ్ టు ఊటీ టు మున్నార్. యాక్చువల్గా ఇది డిఫరెంట్ రూట్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్ అయితే. యాక్చువల్గా మేమైతే మెట్టిపొలం వరకు యాక్చువల్గా వయా కోటగిరి నుంచి వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే వ్యూస్ అన్ని చాలా బాగుంటాయని చెప్పారు నిన్న మా క్యాబ్ అతను. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు మెట్టిపొలం ఫస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మ్యాప్ పెట్టుకొని మున్నార్కి వెళ్ళాలని చూస్తాము. సో అది ఎప్పుడే మార్నింగ్ అంతా చెక్అవుట్ అయిపోయాం. ఇది యాక్చువల్గా మా డే 4 సిరీస్ కదా. ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైనా చూడాలంటే చూడండి. లైక్ బెంగళూరు నుంచి ఎలా వచ్చాము, ఊటీలో ఎక్కడ స్పెండ్ చేసాము, ప్లస్ కూనూరులో ఉన్న టూరింగ్ ప్లేసెస్, ప్లస్ టాయ్ ట్రైన్ మా జర్నీ ఎక్స్పీరియన్సెస్ అని ఇవన్నీ ప్రీవియస్ వ్లాగ్స్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చూడండి. అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అది ఇంకా ఈరోజు జర్నీని ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ హోటల్ని యాక్చువల్గా స్టే చేసాము. ఇంతకుముందు ఇది ప్రీవియస్ వ్లాగ్స్లో మీకు చూపించున్నాం కదా. రూమ్స్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒక ఫుడ్ ఆప్షన్స్ లేవు కానీ మిగతా అన్ని అంతా బాగానే ఉంది ఇక్కడ. చూడండి మా పాప. యాక్చువల్గా కార్ కూడా ఇక్కడే పార్క్ చేశాను 2 days నుంచి, ఎందుకంటే నిన్న టాయ్ ట్రైన్కి వెళ్ళి ఉన్నాం కదా. సో అందుకని కార్ తీసుకెళ్ళలేదు. సో నౌ అగైన్ వీఆర్ గోయింగ్ టు సేమ్ రూట్ అగైన్. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ ద రూమ్ సైడ్ నుంచి మాత్రం గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. ఎనీవేస్ ఊటీలో అంటే మొత్తం అంతా ఘాట్ సెక్షన్స్ కాబట్టి, హిల్ స్టేషన్స్ కాబట్టి ఇది యాక్చువల్గా ఊటీకి వచ్చే వాళ్ళు ఏప్రిల్ టైంలో అయితే మాత్రం డెఫినెట్గా జాకెట్స్ కానీ క్యాప్స్ కానీ అన్ని క్యారీ చేయండి. మేము అదే మిస్టేక్ చేసాము, ఏం చలి ఉండదు అనుకున్నాను, కానీ చలి చాలా ఉంది. సో డెఫినెట్లీ క్యారీ చేయండి ఎవరైనా వచ్చేవాళ్ళు. పిల్లలకి నేనైతే క్యారీ చేయలేదు, కానీ ఏదైనా దారిలో ఉంటే తీసుకోవాలి. సో సేఫ్టీ మెజర్స్ అయితే డెఫినెట్గా పాటించండి. తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఒక చోట ఆగాము. చూడండి బ్రేక్ఫాస్ట్ ఆగిన దగ్గర కూడా ప్లేసెస్ అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అక్కడ కూడా ఒక రిసార్ట్ లాంటిది ఉంది అన్నట్టు యాక్చువల్గా. సో అక్కడ ఆగాము. ఇక్కడ చూడొచ్చు బ్రెడ్ ఆమ్లెట్ మాత్రం ట్రై చేసాము, ఎందుకంటే మేము పిల్లలంతా ఆమ్లెట్ తినాలనుకుంటే అక్కడ వచ్చి ఆపాము అన్నట్టు. సో మళ్ళీ ఇంకా జర్నీ మళ్ళీ ఇంకా కంటిన్యూ అయింది. సో దారిలో యాక్చువల్గా మాకు ఒక టీ పార్క్ కనపడ్డది యాక్చువల్గా. సో సరే ఎట్లా దారిలో వెళ్తాం కదా, ఒకసారి ఆగి చూద్దామని టీ పార్క్ దగ్గరికి కూడా వెళ్ళాము. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 1/2 kilometer మాత్రమే లోపలికి వెళ్ళాలి. దీనికి కూడా ఎంట్రన్స్ ఫీజెస్ అంతా ఉన్నాయి. టీ పార్క్ చూసారు కదా, డిఫరెంట్గా ఉంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా. బట్ పిల్లలకి ఎనీవేస్ ఎండ్ ఆఫ్ ద డే పిల్లలకి బాగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా దూరంగా ప్లే ఏరియాలన్నీ కనపడుతున్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. సో మా యాక్చువల్లీ 2 families వెళ్ళాం కదా, 4 kids అంతా బాగా ఆడుకున్నారు ఇక్కడ. ఈ యాక్టివిటీస్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఆఫ్కోర్స్ పిల్లలు కదా, పెద్దలు కూడా ఆడుకున్నారు. నేను పుష్ చేస్తాలే. ఇక్కడ నుంచి అక్కడ స్టెప్స్ కనపడుతున్నాయి మీకు, అక్కడంతా కూడా వెళ్ళొచ్చు. స్మాల్ ఉన్నాయి కదా, ఇవి ప్లస్ ఇది వైట్ టీ, ఇది గ్రీన్ టీ, ఇది నార్మల్ టీ. జస్ట్ ఓన్లీ 1 plant లో ఉన్న లీవ్స్ తో 3 type of టీస్ పర్ కేజీ 7,000 rupees. చాలా కాస్ట్లీ. ఓకే ఇది ఈ బర్డ్ ఇది ఉంది కదా, చాలా కాస్ట్లీ. కేజీ 7,000 rupees అంట. ఓకే ಈ ಫ್ಲವರ್ ಅದಲ್ಲ, ಇದು ಡಿಫರೆಂಟ್ ಫ್ಲವರ್. ಓಕೆ. ಆಫ್ಟರ್ 6 ಅಂದ್ರೆ ಕ್ಲೋಸ್ ಆಗ್ಬಿಡ್ತದೆ, ಎಲ್ಲ ಕ್ಲೋಸ್ ಆಗಿರ್ತದೆ, ಎಲ್ಲ ಕ್ಲೋಸ್ ಆಗ್ಬಿಡ್ತದೆ. ಬಡ್ ಸ್ಟೇಜ್ ಬಂದ್ಬಿಡೋದು. ಓಕೆ. ಮಾರ್ನಿಂಗ್ 8 o'clock ಓಪನ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ಓಕೆ. ಅದ್ರ ಹೆಸರು ಬಂದು ಡೈಮಂಡ್ ಪೋರ್ತಿಕಾ. ಏನನ್ನದು? ಡೈಮಂಡ್ ಪೋರ್ತಿಕಾ, ನೈಟ್ ಕ್ವೀನ್. ನೈಟ್ ಕ್ವೀನ್.
నైట్ కంప్లీట్గా క్లోజ్ అవుతుంది, మార్నింగ్ ఓపెన్. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక అంబ్రెల్లా లాగా పెట్టిన చోటల్లా ఒక్కొక్క టీ గురించిన హిస్టరీ మొత్తం చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మీరు ఇంకా పైన వెళ్తే యాక్చువల్గా ఇట్లాంటివి అంబ్రెల్లాస్ కానీ ఇట్లా మాన్యుమెంట్స్ లాంటివన్నీ ఉన్నాయంట అక్కడ. సో అక్కడొక్కడ ఒక్కొక్కటి ఒక హిస్టరీ గురించి మొత్తం అంతా టీ ఎలా తయారు చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆ డీటెయిల్స్ మొత్తం అంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్స్ ఇట్ ఈస్ కాల్డ్ ద టీ పార్క్. మీకు మొత్తం చూడట్లేదు, టైం లేదు ప్రస్తుతానికి. సో అందుకని మీకు కంప్లీట్ బ్లాగ్ అనేది చేసి అంత ఉంది ఇక్కడ, కానీ మనం సింపుల్గా చూపిస్తున్నాను. చూసారు కదా ఆకులన్నీ. చూసారు కదా ఇక్కడంతా మొత్తం టీ ఎస్టేట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు. మొత్తం ఇది కూనూరు, ఇది కొత్తగిరి, ఇది మొత్తం ఎక్సలెంట్ వ్యూ పాయింట్స్. సరే మొత్తం కొండకు మొత్తం అంతా తవ్వేసి చెట్లు వేసారు, టీ చెట్లు. అందుకే ఇక్కడ టీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ. చూసారు కదా ఇక్కడంతా మొత్తం ఎటు చూసినా టీ చెట్లే. కోటగిరి ప్లస్ మెట్టిపాలెంకి, అందుకే అనుకుంటే ఇది మొత్తం చాలా ఫేమస్ ఇక్కడ. చలో చూసారు కదా, లెట్స్ స్టార్ట్ ద జర్నీ టువర్డ్స్ మున్నార్ నౌ. నెక్స్ట్ స్టాప్ ఇస్ అట్ మెట్టిపాలెం. మెట్టిపాలెం వ్యూ పాయింట్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఇంకా మెట్టిపాలెం దాటి వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 12:45 దాకా అయింది. సో లంచ్కి కూడా మేము అవుట్డోర్ కుకింగ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాము. సో అందుకని యాక్చువల్గా మీకు మా వీడియోస్ చూసారు కదా, మేము యాక్చువల్గా అవుట్డోర్ కుకింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాము జర్నీస్లో. సో యాక్చువల్గా ఇక్కడ క్యాంపింగ్ టేబుల్ కూడా ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తాము. పిల్లలు నాకు అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. సో అందుకని వాళ్ళ దగ్గర ఓపెన్ చేసినాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం 4 పిల్లలు అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఓకే బాబా, ఏం ప్రిపేర్ చేస్తున్నాం? చూసా కదా, ఇది ఇందులో క్యారెట్, రాడిష్, బీన్స్, carrot and cabbage and also brinjal. కందిపప్పు, పెసరపప్పు కలిపిన రైస్ యాడ్ చేయాలన్నమాట ఇందులో. రైస్, కందిపప్పు అండ్ పెసరపప్పు.
Say hi. మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాము. ఏం వండుకున్నావు చెప్పు. మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. యాక్చువల్గా రైట్కి వెళ్తే కోయంబత్తూర్ వస్తుంది, కానీ మ్యాప్లో యాక్చువల్గా స్ట్రైట్ చూపించింది కామాఖ్యపాలెం లాగా. సో మేము యాక్చువల్గా స్ట్రైట్ తీసుకుని కోయంబత్తూర్ సిటీకి వెళ్తే టైం పడుతుంది కదా. సో యాక్చువల్గా ఇది సిటీకి టచ్ అవ్వకుండా ఇంకో రూట్లో తీసుకెళ్ళింది. అది కూడా రూట్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, లెఫ్ట్ తీసుకుంటే మున్నార్ వస్తుంది. 81 కిలోమీటర్స్ వెళ్ళాలి. హియర్ వి ఎంటర్ టు చెక్ పోస్ట్. Annamalai Tiger Reserve welcomes you. Now we are entering to the Annamalai. చూసారు కదా, ఇప్పటిదాకా మేము ఇప్పుడు ఉడుపుల్పేట ప్లస్ మున్నార్ రూట్లో ఉన్నాము. ఇది కూడా యాక్చువల్గా ఇది ఒక అన్నామలై రిజర్వ్ ఫారెస్ట్ లాగా ఉంది. సో చెక్ పోస్ట్లు కానీ అన్నీ ఉన్నాయి మొత్తం. సో ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మన బెంగళూరు వాళ్ళకి. యాక్చువల్గా మన బండిపూర్, నాగర్కోవిల్ ఎలా ఉంటాయో ఇది ఇక్కడ కూడా ఒక రిజర్వ్ లాంటిది. నో వెహికల్ ఆన్ జోన్. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ దిస్ వ్యూస్. ఇట్స్ కంటిన్యూ. ఇంకా మున్నార్ ఇక్కడ నుంచి ఒక అరౌండ్ 70 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ టైం ఒక 5:15 అవుతుంది. ఒక 8 కల్లా రీచ్ అయిపోతాం. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి నైట్ జర్నీ ఆల్సో విల్ బి ఎంజాయ్. అంటే అటాక్ చేసింది అనుకున్నాను, మన కారు నొజ్జు అయిపోతాయి. అదొక లెగ్ ఇట్లా పెట్టింది అనుకో, కిందికి వెళ్ళిపోతుంది కారు. అంత స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఎలిఫెంట్. ఈ ఎలిఫెంట్ బాగా పెద్ద ఎలిఫెంట్, చాలా పెద్దది, చాలా పెద్దది. వన్ వే కదా, దట్స్ ఎ ప్రాబ్లం. స్టార్టింగ్లో టికెట్ ఇస్తే ఎండింగ్లో టికెట్ మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి అన్నమాట. చూసారు కదా, ఇక్కడ మా హస్బెండ్ వెళ్ళి ఇస్తున్నారు. Now we enter into Kerala border. Welcome to Kerala. Welcome to Kerala. Still Munnar 59 kilometers. This is the border. And this is the border of Tamil Nadu and Kerala. Again ticket తీసుకోవాలండి ఇక్కడ ఫారెస్ట్ ఎంట్రీ దగ్గర. సేమ్ తమిళనాడు ఫారెస్ట్ ఎంట్రీ దగ్గర ఎలా తీస్తామో సేమ్ అలాగే కేరళ ఫారెస్ట్ ఎంట్రీ టికెట్ ఎలా తీసుకోవాలి. చూసారు కదా, మా మంకీ మా కార్ పైకి ఎక్కింది. మాకు చాలా ఫన్గా ఉంది. ఫస్ట్ టైం కార్ ఎక్కింది. నాకైతే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఎక్కింటే. చూసారు కదా ఆ మంకీ. చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంచురీ. డీర్స్ కానీ మాకు ఒక డీర్ అని డీర్ అదో వచ్చేసింది. డీర్ డీర్ అదో మంకీ చూసావా, ఇక్కడికి వచ్చింది కదా మంకీ. తమిళనాడు రోడ్డు బాగున్నాయి కానీ ఇక్కడ కేరళలో రోడ్స్ అంతా లోపల ఎక్కడ ఉంటాయి వాటర్లో. చూసారు కదా ఇక్కడ పీకాక్, ఈ ఫారెస్ట్ ఏరియాలో పీకాక్ కనిపించింది. తమిళనాడు యాక్చువల్గా అన్నామలై వైల్డ్ సెంచరీ, ఇక్కడ కేరళకి ఎంటర్ కాగానే చిన్నారి వైల్డ్ లైఫ్ సెంచరీ అనుకుంటున్నా. అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు.
కానీ మాత్రం వైల్డ్ ఎలిఫెంట్స్ ఒకటి కనబడ్డాయి. యాక్చువల్గా ఆల్మోస్ట్ లైక్ 10-15 మినిట్స్ అంతా అయిపోయాము. ఆ తర్వాత ఇప్పుడు కేరళలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మళ్ళీ మాకు స్కోరెల్స్ కానీ డీర్స్ చాలా కనబడుతున్నాయి. యాక్చువల్గా ఇట్స్ వెరీ గుడ్ రైడ్. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది ఈ ఎన్విరాన్మెంట్ అంతా. ఇంకా ఉన్నారు, ఇంకా అరౌండ్ 55 కిలోమీటర్స్ దాకా ఉంది. ఆల్మోస్ట్ లైక్ టైం 5:45 అవుతుంది. అనదర్ 1 or 2 అవర్స్ అని లెట్స్ సీ. ఇది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తాను కార్లో ఈ రూట్లో రావడం. సో రియలీ ఐమ్ ఆల్సో ఎంజాయింగ్ ద డ్రైవింగ్. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇట్లా రండి. లైక్ మున్నార్ నుంచి వచ్చేవాళ్ళు, ఊరి పేరు మర్చిపోతారు, తమిళనాడు మున్నార్ రోడ్, అన్నమలై వైల్డ్ సాంచురీ రోడ్ చాలా బాగుంటుంది. మరూరు 4 కిలోమీటర్స్, మున్నార్ 44 కిలోమీటర్స్. స్టిల్ మున్నార్ 44 కిలోమీటర్స్. ముట్టి వాటర్, కారిముట్టి ఫాల్స్, ఒక చిన్న వాటర్ ఫాల్. కిందికి కూడా వెళ్ళొచ్చు, దారి కూడా ఉంది. అనామరి ఫారెస్ట్ డెవలప్మెంట్, చిన్నారి సఫారీ కూడా ఉన్నట్టుంది ఇక్కడ. ఇక్కడ చూసారా టాటాస్ బొమ్మ పెట్టి ఉన్నారు. ఇంకొక ముందుకెళ్ళే కొద్ది యాక్చువల్గా రైన్ స్టార్ట్ అయిపోయింది. సో బట్ యాక్చువల్గా రైన్ జర్నీ కూడా ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అరౌండ్ 50 కిలోమీటర్స్ మనం లైట్ రెయిన్, ఫాగ్ ఇట్లా డ్రైవింగ్ చేసాము. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను డ్రైవింగ్. అడ్వెంచర్ జర్నీ అంటారు కదా, అందులో ఒక కేసారంటే యాక్చువల్గా ఇది. సో డెఫినెట్లీ కార్ డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఫాగ్ ఎలా ఉందో. మొత్తం ఫాగ్ లైట్స్ మొత్తం అంతా ఆన్ చేసి వెళ్తున్నాము. సరే ఆపోజిట్లో వెహికల్ వస్తుంటే ఎలా ఉందో ఫాగ్కి. సో ఇప్పుడైతే ఏమీ కనపడలేదు, కంప్లీట్లీ ఫాగ్ లైట్ల పైన వెళ్తున్నాం డిపెండ్ అయ్యి. వెల్కమ్ టు మున్నార్. ఇప్పుడే మున్నార్ రీచ్ అయ్యాము.